హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వైషు వంటిల్లు ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో దేవుడికి నైవేద్యంగా పెట్టి రవ్వ కేసరిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కొలతలతో గనక రవ్వ కేసరిని తయారు చేస్తే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ఈ రవ్వ కేసరిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అంతకన్నా ముందు ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో 1/2 కప్పు నెయ్యిని వేసుకోండి. అది కరిగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ డ్రై ఫ్రూట్స్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇవి దోరగా ఫ్రై అయ్యాక ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు రవ్వని వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. మనం రవ్వని ఫ్రై చేస్తున్నప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ పైన గిన్నెని పెట్టి మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో యాలకుల పొడిని అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. ఇందులో ఫుడ్ కలర్ అనేది కేవలం ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చితేనే వేసుకోండి. ఇప్పుడు ఈ నీటిని కొంచెం మరిగించుకోండి. ఇప్పుడు ఈ నీటిని మనం ఫ్రై చేసుకుంటున్న రవ్వలోకి కొద్దిగా పోస్తూ బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ బాగా ఉడికే వరకు ఆపకుండా కలుపుకోవాలి. దానివల్ల రవ్వ ప్యాన్కి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ రవ్వని బాగా ఉడికించండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు పంచదారని వేసుకోండి. ఇప్పుడు ఈ పంచదార ఇందులో బాగా కరిగే వరకు దీన్ని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే రవ్వ కేసరి రెడీ అయినట్లే. దీన్ని బౌల్లోకి తీసుకుంటే దేవుడి నైవేద్యానికి సిద్ధమైనట్లే. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇది మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. ఇది మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.